దొంగ సూపులు చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. సార్ లోపలికి పద. చెప్పు, ఆ కుర్రోడు పరుసు ఎక్కడ దాచావు చెప్పు. తెలియదు బాబు. రేయ్, ఈ ఎస్ఐ నవనీతంతో పెట్టుకోబోక చెప్పు, ఆ కుర్రోడు పరుసు ఎక్కడ దాచావు? నాకు తెలియదు బాబు. నువ్వే దాచావు? నాకు తెలియదు బాబు. నువ్వే దాచావు చెప్పు. నాకు తెలియదు. నీకు తెలిసి చెప్పంటుంటే నీ కాళ్ళు ఎరగొడతా. చెప్పు, నాకు తెలీదు. ఎక్కడ దాచావు చెప్పు. నాకు తెలీదు. చెప్పు. అట్టరాదారికి ఈ ఎస్ఐ దెబ్బంటే ఏంటనుకున్నావు? ఈ పరుసు నీ దగ్గర పెట్టుకుని తెలియదంటవా? నడు, ఆ మాటల ముందు ఒప్పుకో. నడు నడు. ఇందాక నుంచి ఆడు నన్ను దొంగ దొంగ అంటే ఒక్క మొక్క కూడా మాట్లాడవరా? నీ ఎవ్వ నీలాంటి వాళ్ళు ఉండబట్టి మన డిపార్ట్మెంట్ పరువులు పోతున్నాయి. మొత్తానికి కుర్ర బుద్ధి బోనించుకున్నావు కాదురా. పరుసు ఆడికిచ్చి నాకిచ్చానన్నావు. ఇంకా నయ్యం దొరికింది కాబట్టి సరిపోయింది. లేకపోతే జనం అనవసరంగా నన్ను దొంగ అనుకునేవారు. ఇదిగా ఈ పరి తీసుకా. నాది కాదండి. అదేంటి మళ్ళీ? అవునండి, ఎవరికిచ్చానో నాకే గుర్తులేదు. గుర్తుండటానికి మీలా పెద్ద వేధవను కాదు కదా. పద టీచర్, వెళ్దాం. టీచర్, మీ కిష్టి గారు తెలుసుగా, నా పెన్ను కాజేయలేదని అబద్ధం ఆడితే వాడికి ఒళ్ళంతా గజ్జి కురుపులు లేచాయి. గవర్నమెంట్ గారు ఒకరు సొమ్ము కాజేస్తే ఎవరికైనా అంతే. పద టీచర్. బాబు, బుద్ధుడు వెళ్ళిపోయాక మరో బుద్ధుడు పుట్టాడేమో అనుకున్నారు. మహాత్ముడు పుట్టాడు. మహాత్ముడు వెళ్ళిపోయాక ఇంకెవ్వరూ పుట్టరేమో అనుకున్నారు. కానీ నిన్ను చూశాక ఆ భయం అక్కర్లేదనిపిస్తోంది బాబు. ఎస్ఐ గారు, ఒక పసివాడికి పక్కవాడి మీదున్న సానుభూతి మీకు లేకపోయింది. పోలీసు వారు అవసరానికి ఎవరినైనా ఇరికిస్తారని విన్నాను. కానీ పావు తన పిల్లల్ని తానే తిన్నట్టు మీరు మీ సొంత డిపార్ట్మెంట్ వాళ్ళని ఇరికించగలరని మిమ్మల్ని చూశాకే తెలుసుకున్నాను. చూడండి ఎస్ఐ గారు, పసిపిల్లల నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇందాక మీరు అన్నారే పొట్టిలాగు అని, ఆ లాగు వేసుకొని స్కూల్లో చేరండి. ఈ పసిపిల్లలే మీకు పాఠాలు నేర్పిస్తారు. వస్తాను.